కేసీఆర్ కాలి గోటికి రేవంత్ సరిపోడట. తీస్మార్ ఖాన్లతో ఏమీ కాలేదు, బుడ్డర్ ఖాన్తో ఏమవుతుంది? 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు. విపక్షంలోనే కేసీఆర్ డేంజర్. బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్కు లేదు. సిరిసిల్లను వదిలి వెళ్ళను, వదంతులు నమ్మొద్దు కేటీఆర్. విపక్షంలోనే కేసీఆర్ డేంజరా? డేంజరే మరి కేసీఆర్ డేంజరే మరి. కేసీఆర్ ఏడున్నా డేంజరే. ఏమంటుండు? కేసీఆర్ అట కేసీఆర్ కాలి గోటికి రేవంత్ రెడ్డి సరిపోడట. సరిపోడు మరి. కేసీఆర్ లాంటి పనికి మాలిన కాళేశ్వరం లాంటి ఆలోచన వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది? రాదు. ఎవడు సరిపోడు కేసీఆర్ కాలిగో. ఈ ప్రపంచంలో ఉన్న ఏ నాయకుడు సరిపోడు. ఏమైనా ఉంటా? నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఏమి ఉన్నాడు కదా, మరి ఆయన ఏమైనా సెట్ అవుతాడు మీకు చూసుకోరి. ఆయన ఏమైనా సెట్ అయితే సెట్ కావాలా? ఎవరు కాలిగోటికి కూడా సరిపోరు. ఇక కాళేశ్వరం లాంటి పనికిమాలిన ప్రాజెక్ట్ ఎవడన్నా కడతాడా? ఎవడు కట్టాడు ఈ దేశంలో. ఏది ఆ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నప్పుడట కోర్టులో చెప్పారు అధికారులు. కోర్టులో ఏమయ్యా మరి ఇది ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వీళ్ళు కేసేసారు, ఇది అడవులు మొత్తం నాశనం అయితే అట కదా, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందట కదా అంటే, మేమేం చేయలేం సార్. వీళ్ళు కోర్టులో చెప్పింది అధికారులు. మా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో సయ్యమని ఇట్లా పోయిండు, కిందికి చూసిండు, ఇక్కడ పెట్టురు అన్నాడు, ఆడ పెట్టినాం, మాకు మార్చడానికి అవకాశం లేదు. ఇట్లాంటి పనికిమాలిన పని ఎవడన్నా చేస్తాడా? ఎవడు చేయడు. పోలవరం కడితే మొత్తం మునుగుతుందని ఆయన, భద్రాద్రి ఇక్కడ కట్టొద్దని ఆయన, ఈ భద్రాద్రి పవర్ ప్లాంటు అని నెత్తి నోరు మొత్తుకున్నారు. ఇన్నడా? ఎవడన్నా చేస్తాడా ఇట్లాంటి పనికిమాలిన పని? కేసీఆర్ కాలి గోటికి ఎవడు సరిపోడు. అంతే కదా. మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో కట్టిండు, నింపుతలేడు. ఒకవేళ నింపితే కరీంనగర్ జిల్లా కొట్టుకపోతుంది, హైదరాబాద్ కూడా ఖతం అయిపోతుంది. ఎవడన్నా చేస్తాడా ఈ పని? ఇట్లాంటి లంగ పని, వెధవ పని ఎవడన్నా చేస్తాడా? కేటీఆర్ అన్న దాంట్లో తప్పేం లేదు. ఎవడు పనికిరాడు కేసీఆర్ కింద, అలా అయ్యే కింద. ఇంకా ఎన్నని చెప్పాలా? ధరణి లాంటి పోర్టల్ తీసుకొచ్చి మొత్తం భూములు కబ్జా పెట్టి తన ఖజానాలో ఖాతాలో దాదాపు 25 లక్షల ఎకరాల భూములు వేసుకున్నాడు. ఎవడన్నా చేస్తాడా? మనిషి అన్నాడు ఎవడన్నా? తుప్ప ఉంచుతారా? జనంలోకి పోతే పవర్లోకి పోయిన తర్వాత రోడ్ల మీదకి వస్తే జనం చెప్పులతో కొడతారు అని భయపడతారు. కానీ కేసీఆర్ కాలి గోటికి సరిపోతారా అంటే ఎవరు సరిపోతారు? ఎవరు సరిపోరు. కేసీఆర్ నువ్వు 100% మంచి మాట్లాడుతున్నావు, కానీ పార్టీని మొత్తం ఆగం చేస్తున్నావు. ఇట్లాంటి మాటలు మాట్లాడి నువ్వు ఎటు కాకుండా పోతున్నావు. నువ్వు పోవడమే కాదు, నీ పార్టీని కూడా ఎటు కాకుండా చేస్తున్నావు. రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్కి 1వ సీటో లేకపోతే 0 సీట్లో వస్తే దానికి మొత్తం బాధ్యత ఈ కేటీఆర్దే. ఈ నోరే మిమ్మల్ని ముంచిందని అనుకోవాలా. కేసీఆర్ను తొక్కుతాం, బొంద పెడతాం, గులాబీ జెండాను కనబడకుండా చేస్తామంటూ మాట్లాడిన పెద్ద తీస్మార్ ఖాన్లతోనే ఏమీ కాలేదు. రేవంత్ రెడ్డి లాంటి బుడ్డర్ ఖాన్లతో ఏమవుతుంది? పిచ్చి మాటలు, ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన గురువు కూడా గతంలోనే ఇట్లాగే మాట్లాడిండు. ఇప్పుడు లీడర్లు ఏమన్నా మాట్లాడుకోరు, కానీ మీ నాయన ఒక మీటింగ్లో జనాలు సమస్యల కోసం వస్తే కొంతమంది మహిళలు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ మీటింగ్లో కుక్కలు అన్నాడు వాళ్ళని. ఎవరిని? జనాన్ని. నీ ప్రగతి భవన్లో ఉన్నప్పుడు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ నాయన జర్నలిస్టులు క్వశ్చన్ అడిగితే బండబూతులు తెచ్చిండు జర్నలిస్టులని. నువ్వు మాటల గురించి, భాష గురించి ఎవడయ్యా నువ్వు చెప్పాలనా? బీఆర్ఎస్ను 100 మీటర్లు తొక్కేయాలని 3 ఫీట్లు లేని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నావు. నువ్వెన్ని ఫీట్లు ఉన్నావో? నువ్వు 6 ఫీట్లా? 6 ఫీట్లు ఉన్నావా? నువ్వు ఎన్నున్నావు? ఎన్నటికీ కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు. కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు వచ్చేవా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించాడు. ఈ భిక్ష పెట్టింది జనం. అర్థమైందా? కేటీఆర్ ఏమంటున్నాడు? కేసీఆర్ ఫ్యామిలీ లేకపోతే తెలంగాణ లేదట. ఏందా నీ పోరాటం? తెలంగాణ ప్రజలు 1200 మంది అమరవీరులు వీళ్ళు కదా పోరాటం చేసింది, తెలంగాణ వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పదవులు అనుభవిస్తున్నా, గతంలో 10 ఏళ్ళుగా మీరు పదవులు అనుభవించినా ఇది ప్రజలు చేసిన పోరాటం, లీడర్లు చేసిన పోరాటం కాదు. మీరు తాగి ఇంట్లో అంతే జనం రోడ్ల మీదకి వచ్చారు. మిమ్మల్ని ఆనాడు జనం నమ్ముకుంటుంటే ఈ పాటికి ఎప్పుడో అమ్మేసేవాళ్ళు మీరు ఆ ఉద్యమాన్ని. అమ్మేయడంలో భాగంగానే కదా మీ నాయన మధ్యన నిమ్మరసం తీసుకున్నది. ఉద్యమాన్ని అమ్మేయడంలో భాగమే మీ నాయన నిమ్మరసం తీసుకున్నది. తర్వాత మళ్ళీ ఉస్మానియా ఉప్పెనలాగా లేస్తే అప్పుడు
బయటకు వస్తే సంపుతారా నాయన అంటే అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిండు దొంగ దీక్ష.